ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్లో అందరూ బాగున్నారు కదా. దేవుడు మహాకృపను బట్టి మరోసారి అనుదినము తండ్రితో సహవాసము అనే కార్యక్రమాన్ని ఈ ఉదయకాలమే మరోసారి ప్రారంభించడానికి ప్రభు ఎంతో కృప చూపుతున్నారు. ఈ సమయమందు చిన్న ప్రార్థన ద్వారా దేవుని గణపరుచుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అనుదినము దేవుడితో సహవాసము అనే కార్యక్రమం ద్వారా అనేకమైన ప్రజలు మీరు ఆశీర్వదిస్తున్నారు. ఈ ఉదయకాలం కూడా మీ వాగ్దానం చేత ప్రజలను బలపరిచి మీ సహాయం అందించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచి దైవజనమా, ఈరోజు దేవుడు చక్కగా తన వాగ్దానం చేత మనతో మాట్లాడుతుండగా దేవుడి వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 35వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలే దేవుడే తన ప్రజలకు బలక్రమమును అనుగ్రహించున్నాడు, దేవుడు స్తుతించునుగాక. చక్కగా ఈ ఉదయకాలం చక్కని వాగ్దానంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలుకు తన బలమును అనుగ్రహించేవాడు దేవుడే. దేవుడి స్తోత్రం. చాలామంది జీవితాల్లో వారి నోట కొన్ని మాటలు వినబడుతూ ఉంటాయి. మాకు చాలా బలగం ఉందండి, మా బంధు బలగం చాలా ఎక్కువగా ఉందండి, మేము చాలా బంధు బలం కలిగి ఉన్నామండి అని వారు కలిగి ఉన్న బంధు బలగము గురించి మాట్లాడుతూ గర్వపడుతూ అతిశయపడుతూ మీ ఎక్కువ బంధు బలగాన్ని కలిగిన కుటుంబం అండి అని అంటారు. కానీ దేవుడి వాక్యం గమనిస్తుంది, ఇశ్రాయేలుకు ఉన్న బలం, ఇశ్రాయేలుకు ఉన్న ఆధిపత్యం ఏదైనా ఉందంటే అది దేవుడే అని మాట్లాడడం. దేవుడి స్తోత్రం. ఈ లోకంలో ఎంత బంధుబలం కలిగి ఉన్నా, ఎంత బంధుబలం కలిగిన కుటుంబాలుగా ఉన్నా అవి మన జీవితాలు మార్చలేరు, మన కుటుంబాలు మార్చలేరు, మన కష్టాలు మన భారాన్ని మోసేవారుగా ఉండరు. కానీ ఇశ్రాయేలు జీవితాన్ని గమనిస్తే దేవుడిచ్చిన వాగ్దానం, ఇశ్రాయేలుకు బలమును అనుగ్రహించేవాడు దేవుడే. అంటే వారికి ఉన్న బలం ఏంటి తెలుసా? దేవుడు. దేవుడే వారి బలముగా ఉన్నాడు, దేవుడే వారి శక్తిగా ఉన్నారు, దేవుడే వారికి బలం అనుగ్రహించేవాడుగా ఉన్నారు. ఇశ్రాయేలు జీవితాల్లో బలహీనమైన వారి ఇశ్రాయేలు జీవితాన్ని తన శక్తితో తన బలముతో అనుగ్రహించి ఎన్నో చోట్ల గొప్ప విజయాలు సాధించేవారిగా వారి జీవితాలు మార్చి, శత్రువు గుండెల్లో ఇశ్రాయేలు అంటే భయపడే స్థాయికి దేవుడు వారిని బలపరిచారు. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు నీవు కూడా నీ బంధుబలగం చూసి అతిశయిస్తున్నావేమో. నాకున్న బంధుబలం చాలా ఎక్కువ మంది అని అతిశయపడుతున్నావా? ఎంతమంది నీ జీవితంలో ఉన్నా నేను బలపరిచేవాడు దేవుడు ఒక్కడే అని గుర్తించు. దేవుడు ఒక్కడే మానవ జీవితాన్ని బలపరచగలడు, దేవుడు ఒక్కడే మనిషి కుటుంబాన్ని ఆదరించగలడు, దేవుడు ఒక్కడే మానవ జాతిని బలపరిచేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు ఎంతమంది బంధుబలగం కలిగి ఉన్నా, కష్టాలతో, కన్నీళ్ళతో, బాధలతో, అప్పులతో, విచారంతో మునిగిపోయిన వ్యక్తి అయితే ఈరోజు నీకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను కూడా దేవుడు బలపరచాలి అనుకుంటున్నాడు, నిన్ను కూడా శక్తితో నింపాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని కూడా బలపరచాలని ప్రభు ఆశపడుతుండగా దేవుడికి చెయ్యంది ఇచ్చే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకో. ఎంతమంది బంధుబలగం ఉన్న మనిషి జీవితంలో గొప్ప మార్పు రాదు. వేల మంది బంధుబలగం కలిగి ఉన్న మనిషి కుటుంబాన్ని ఆదరించలేరు. కానీ ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దానం, ఇశ్రాయేలుకి బలపరిచిన దేవుడు కష్టాల్లో, కన్నీరులో, బాధల్లో ఉన్న నీ కుటుంబాన్ని కూడా బలపరచబోతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జీవితాన్ని శక్తితో నింపి గొప్ప ఘనమైన విజయాలు దయచేస్తున్న దేవుడు ఈ ఉదయకాలం నీకు ఇస్తున్న వాగ్దానం గమనించు. నీ కుటుంబాన్ని కూడా బలపరచువాడు ఆయనే, నీ జీవితాన్ని బలపరచువాడు ఆయనే, నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి బలపరచగలిగిన వాడు ఆయనే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి దైవజనమా,
ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు బలం అనుగ్రహించేవాడు. దేవుడి స్తోత్రం. ఎంతమంది మనకు తోడుగా ఉన్నా మన కష్టాల్లో బలపరచగలిగిన వాడు దేవుడు ఒక్కడని గుర్తించు. ఈ ఉదయకాలమే దేవుడిచ్చిన వాగ్దానం ఒకసారి పరిశీలించే దేవజనం. బంధు బలగాన్ని కలిగి ఉన్న, అధికమైన బలాన్ని కలిగి ఉన్న, నీ కష్టంలో ఓదార్చువాడు, నీ కష్టాల్లో తోడుగున్నవాడు, నీ కష్టాల్లో బలపరచువాడు ఎవరైనా ఉన్నారంటే దేవుడిని గుర్తించు. ఆ దేవుడి బలాన్ని కోరుకో, ఆ దేవుడి శక్తిని కోరుకో, ఆ దేవుడి ఆదరణ కోరుకో, ఆ దేవుణ్ణి కోరుకో. ఆ రీతిగా జీవితంలో ముందుకెళ్ళే వ్యక్తిగా మనం మారుతున్నప్పుడు మన బలహీనమైన సమయంలో దేవుడు బలపరిచి, కష్టకాల సమయంలో దేవుడు ఆదుకొని మన జీవితాలు అభివృద్ధిపరిచే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు మోకరించి ప్రార్థనలోకి పోవచ్చు. తండ్రి, మీకు వందనాలు బాబు. మరోసారి మీ వాక్కు ద్వారా వాగ్దానం చేస్తున్నారు. ఇశ్రాయేలుని బలపరిచేవాడు నీవే అని వాగ్దానించినట్లుగా ఈరోజు ఈ తండ్రితో సావాసన కార్యక్రమం చూస్తున్న వారు ఎవరైనా కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో ఉంటే వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది సంతానం లేక ఏడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అయ్యా, వారికి నీ బలం అనుగ్రహించే సంతానం దయచేయండి తండ్రి. ఎంతోమంది వివాహము కాక పేదల్లో ఉన్నారు తండ్రి. వారి కొరకు ప్రార్థిస్తున్నారు. ఆయన వారికి చక్కని వివాహం జరిగించండి తండ్రి. రోగాలతో ఎంతోమంది బాధపడుతుండగా ప్రతి రోగితో ఉన్న వ్యక్తిని ముట్టి వారిని బలపరిచి స్వస్థపరుస్తారు. మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న దీవించండి. పాడి పంట వ్యవసాయంలో ఉన్నవారిని దీవించండి. ఇతర దేశాల్లో పనిచేస్తున్న వారిని దీవించండి తండ్రి. నీ నామములో మరోసారి ప్రార్థిస్తున్నారు. కోర్టు కేసులు ఉన్నవారు విడుదల దయచేయండి. రకరకాల సమస్యలతో, ఇబ్బందులతో ఉన్నవారికి నేను విడుదల దయచేయండి తండ్రి. నేను ఎంత కష్టపడుతున్నా ఒక రూపాయి చూడలేని వారికి నేను విడుదల దయచేయండి తండ్రి. నాయన, ఈ రీతిగా తండ్రి తన దిన కార్యక్రమం చూస్తూ ప్రతి బిడ్డను మీరు బ్లెస్సింగ్ చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తు, నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసుని వడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరోసారి భగవంతుడి ఉదయకాలమే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సదాకాలం దీవించి ఆశీర్వదించునుగాక.